ఇండోనేషియాలో భూకంపం ఎఫెక్ట్కి సంబంధించి మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటివరకు 100 మందికి పైగా మృతి చెందినట్టుగా అధికారిక వర్గాలు చెప్తూ ఉన్నాయి. వేలాది భవనాలు కుప్పకూలడంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తీర ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లోకి సముద్రపు నీరు చొచ్చుకు వస్తోంది. తెల్లవారుజామున 7.7 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఆ తర్వాత మరొక 5 నుంచి 6 ప్రకంపనలు రేకెత్తించాయి. తక్కువ లోతులోనే భూకంప కేంద్రం నమోదవడంతో సముద్ర తీరంలో రాకస్యాలు ఎగిసిపడుతూ ఉన్నాయి. బెక్కుబెక్కుమంటూ జనం అక్కడ ప్రాణాల రక్షిత పట్టుకుని బతుకుతూ ఉన్నారు. సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు అధికారులు. ఒకసారి భూకంపం సంబంధించి తీవ్రత అక్కడ ఎటువంటి సినారియో ఉంది, ఆ దృశ్యాలు చూడండి. Gempa. Gempa. Orang-orang ke bawah sih. సో ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ఐలాండ్ ఎండే టౌన్ కి 60 కిలోమీటర్ దూరంలో సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ దగ్గర భూకంప కేంద్రం నమోదైంది. 7.7 తీవ్రతతో తెల్లవారుజామున 5:30 సమయానికి ఈ భూకంపం నమోదైంది. అయితే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ లో ఇండోనేషియా ఉంటుంది. అంటే పసిఫిక్ మహాసముద్రం ఉన్నటువంటి చిన్న చిన్న ఐలాండ్స్ లో ఇండోనేషియా ఒక భాగం. ఈ టెక్టోనికల్ ప్లేట్స్ లో కదలికల నేపథ్యంలోనే ఇండోనేషియాలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం తాలూకా పర్యవసానాలు ఏంటో మీరు లైవ్ లో విజువల్స్ చూస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ బిల్డింగ్లు కుప్పకూలిపోయాయి. భయంకరమైనటువంటి అలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. ప్రజలంతా భయాందోళనలతో పరుగులు పెడుతూ ఉన్నారు. సో సురక్షిత ప్రాంతాలకి చాలామంది తరలించారు. అధికారిక లెక్కల ప్రకారంగా 100 మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. 100 మందికి పైగా మరణించారు ఇప్పటికీ ఇండోనేషియా భూకంపం తాలూకా పర్యవసనాలతో. ఇంకొన్ని సుదూర ప్రాంతాలకి, గ్రామీణ ప్రాంతాలకి ఇండోనేషియాలోని అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపడానికి వెళ్ళడానికి వీలు పడడం లేదు. కమ్యూనికేషన్ కట్ అయిపోయింది, పవర్ కట్ అయిపోయింది. ఎటు చూసినా భయంకరమైన వాతావరణం కనబడుతోంది. సో మొదటి విజయాలు మీరు చూస్తోంది ఒక ప్రార్థనకు సంబంధించిన మందిరం. ప్రార్థన మందిరం ఒక ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక వ్యక్తి తన ప్రార్థన మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇన్ ద నేమ్ ఆఫ్ స్వామీజీ. సో అక్కడికి వచ్చినటువంటి భక్తులు వారంతా కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. దాంట్లో ఒక ప్రీస్ట్ చనిపోయారు, ఇంకొక తన శిష్యుడు కూడా చనిపోయారు. సో మొదటి విజువల్ అది. ఇంకో చోట ఎత్తైనటువంటి భవనంలో భారీ బిల్డింగ్ ఒక్కసారిగా కుదుపుకు లోనైపోయి ఆ కుప్పకూలిపోతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. కింద డెబ్రీస్ పడిపోతున్న ఆ విజువల్ చూడండి. ఇక థర్డ్ విజువల్లో మీరు గమనిస్తుంటే ఎలక్ట్రికల్ పోల్లు, ఒక బ్రిడ్జ్ కుప్పకూలిపోవడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి ఎలక్ట్రికల్ పోల్స్ కదలికలు మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఫైనల్లీ ఫోర్త్ విజువల్ మీరు చూస్తూ ఉంటే అదొక భారీ నిర్మాణం వెరీ నియర్ టు ది కోస్టల్ రీజియన్కి సమీపంగా ఉన్నటువంటి భారీ నిర్మాణం అది. అదంతా ఒక్కొక్కటిగా చిన్న పేక మెడల్లా కూలిపోవడం మనం చూస్తున్నాం. అయితే మొదటిసారి నమోదైంది 7.7 తీవ్రతతో ఎండే టౌన్కి సమీపంగా సముద్ర గర్భంలో 10 కిలోమీటర్ దగ్గర నమోదైన భూకంపం. ఆ తర్వాత కంటిన్యూస్గా 5 నుంచి 6 షాక్స్ వస్తూనే ఉన్నాయి. 5.1, 5.6, 5.8, 6.7, 6.8 ఇలా ఒకటి కాదు రెండు కాదు భూకంపాల వరుస ఇండోనేషియాని కుదేలు చేసింది. అయితే ఈ ప్రభావం సమీపం ఉన్నటువంటి కొన్ని సిటీస్పై పడింది. దానిలో ద మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఉన్నటువంటి సిటీస్ చూస్తే కనుక ద మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఉన్న సిటీస్ ఫ్లోరెస్తో పాటుగా ఈస్ట్ తన్స్గరా, ఈస్ట్ నుసా తెంగారా అండ్ ఫ్లోరెస్ ఐలాండ్, ఎండే, సిక్కా, నగెక్వా, మంగరాయ్ భరత్ అండ్ ఫ్లోరెస్ టిమూర్ ఈ ప్రాంతాలు ద మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్గా ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి మరణాల సంఖ్య అధికారికంగా ఇండోనేషియా ప్రభుత్వం అనౌన్స్ చేసింది. 100 మందికి పైగా అక్కడ చనిపోయినట్టు తెలుస్తోంది. ఇంకొన్ని రీజియన్స్కి చేరలేకపోతున్నారు. ఇంకొన్ని రీజియన్స్లో కమ్యూనికేషన్స్ కట్ అవ్వడం మూలంగానో లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, రోడ్ ట్రాన్స్పోర్టేషన్
బ్రేక్ అవడం మూలంగానో, బ్రిడ్జెస్ కానీ రోడ్స్ కానీ బ్రేక్ అవడం మూలంగానో అటువైపుగా వెళ్ళలేకపోతున్నారు. ఇంకా ఈ మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కూడా ఉంది. మొన్నటికి మొన్న కొలంబియాలో భూకంపం సంభవిస్తే ఆ భూకంపం తాలూకా పర్యావసనాలు రోజు రోజుకి మరణాల సంఖ్య పెరుగుతూ ఈ రోజు అప్పుడు 7.4 నమోదైంది. ఈ రోజు వరకు నేను అక్కడ ఎంతమంది మరణాలు అధికారికంగా నమోదయ్యాయని చూసినప్పుడు 2300 మంది మరణాలు అధికారికంగా నమోదయ్యాయి. అంటే అక్కడ 7.4 తీవ్రతనే అలా ఉంటే ఇక్కడ 7.7 తీవ్రత. సముద్ర తీరం వెంబడినటువంటి పబ్లిక్ మొత్తాన్ని కూడా అక్కడ ఎవాక్యుయేట్ చేస్తున్నారు. సునామీ హెచ్చరికలను జారీ చేశారు. ఆ అలలు 1 నుంచి 3 మీటర్ల ఎత్తులు అగిసిపడుతూ సమీప ప్రాంతాల ప్రజల నివాసాల్లోకి అలలు ముంచుకొస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. సో బేసిక్గా ఇది రివర్స్ జరగాలి. ఈ నీళ్ళన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళాలి. కానీ సముద్రంలో అక్కడ సముద్రం అలలు ఉప్పొంగడంతో ఆ నదిలో ఉన్నటువంటి ఆ నీళ్ళన్నీ కూడా వెనక్కి నెడుతూ ఉన్నాయి. సమీప గ్రామాల్లోకి ఆ నీళ్ళన్నీ చేరుకుంటూ ఉన్నాయి. పడవలు క్యాప్సైజ్ అంటే పడవలన్నీ కూడా తిప్పి కొట్టి మునిగిపోతున్నాయి, సింక్ అవుతూ ఉన్నాయి. ఎటు చూసినా ఒక భయంకరమైనటువంటి వాతావరణమే అక్కడ నమోదవుతోంది. సో ప్రెసెంట్ ఇండోనేషియాలో భూకంపం సంబంధించిన తీవ్రత ఎలా ఉంది, భూకంపం యొక్క పరిస్థితి ఎలా ఉంది అనేది కొంత భయంకరమైనటువంటి వాతావరణమే అక్కడ నమోదవుతోంది. పానిక్ అవుతున్నారు. ఎత్తైనటువంటి ప్రాంతాలకి పబ్లిక్ తరలిస్తున్నారు. సురక్షిత ప్రాంతాల కోసం అందరిని తరలించడం కోసం రెస్క్యూ ఆపరేషన్ చేపడుతోంది. వివిధ దేశాల నుంచి కూడా మద్దతు కోరుతోంది ఇండోనేషియా. సో ప్రస్తుతానికి ఎవరు కూడా అధికారికంగా ఇంకా సహాయ సహకారం అందిస్తున్నట్టుగా అనౌన్స్ చేయకపోయినా సహకారం మాత్రం తప్పనిసరిగా ఇవ్వాల్సిందన్నట్టుగా భావించాల్సిన పరిస్థితి. బికాస్ ఇండోనేషియాలో ఆ భయంకరమైన పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందోనన్న ఒక భయాందోళన అయితే రేకెత్తిస్తున్న పరిస్థితి. సో యాజ్ ఆఫ్ నౌ ఇండోనేషియా మొత్తం కూడా అట్టుడికిపోతోంది. ఇండోనేషియాలో భయానకమైన వాతావరణం నమోదవుతుంది. అంతకంతకు మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 100 మంది అధికారికంగా మరణిస్తే ఇంకా ఈ మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఒకసారి మళ్ళీ అక్కడ సంఘటనకు సంబంధించి విజువల్స్ చూద్దాం. Gempa. Oke, seperti biasa aktivitas kita mancing. Pagi-pagi kita di Muara mancing, guys. Tadi habis ada gempa, ngeri. Kita di Muara kayak mau భూమిపై పెట్టుబడి భద్రమైన రేపటి హామీ. ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ అప్రూవ్డ్ ప్రీమియం ఓపెన్ ప్లాట్స్. కాల్ 8855 75455. Wishing you all a very happy Independence Day from Mandira Premium Silver Jewelry. Rajita Ranjita Rajita Bharanam, pure in its form with grace made noble.